హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము. చల్లటి క్లైమేట్కి ఇలాంటి రైస్ రెసిపీస్ చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని మనము బ్రేక్ఫాస్ట్లో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పిల్లలకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ లాగా కూడా ప్యాక్ చేసుకొని ఇచ్చేయచ్చు అన్నమాట. సో దానికోసం ముందుగా మనము ఒక పెద్ద బాండ్లీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవచ్చు. దాంట్లో హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. లవంగాలు, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క వేసుకోవాలి. మనం వండే రైస్ క్వాంటిటీని బట్టి మసాలాలు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం చిటపట అన్న తర్వాత కొంచెం అప్పటికప్పుడే క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. మనం మళ్ళీ దీంట్లో కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మీల్ మేకర్ పులావ్లోకి ముందుగానే ఒక కప్పు మీల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత వాటర్ మొత్తం పిండేసుకొని ఈ పోపులో వేసేసుకోవాలన్నమాట. అయితే మనకి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయితే మీల్ మేకర్స్లో ఉన్న చప్పదనం అంతా పోతుంది. కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీల్ మేకర్స్ని. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. అలాగే ఒక 2 లేదా 3 టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం పోసాను. సో 2 గ్లాసుల కారం అయితే 2 స్పూన్స్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అలాగే సరిపడ ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనము నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట బియ్యము ఒక 15 నిమిషాల వరకు. సో ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మసులుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. సో మనం మూత పెట్టేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట. కాస్త దగ్గర పడింది అనుకునే టైంలో కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరగా అవుతుందన్నమాట. రైస్ మొత్తం బాగా ఉడికిపోయి ఉంటుంది. సో మనం దీన్ని వేడివేడిగా లంచ్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, లేదంటే డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్